హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? లిటిల్ రెడ్ క్యాప్. ఒకప్పుడు ఎప్పుడూ ఎర్రటి టోపీ ధరించే చిన్న అమ్మాయి ఉండేది. ఆ క్యాప్ తనకి అమ్మమ్మ ఇచ్చింది. అందరూ తనని చిన్న రెడ్ క్యాప్ అని పిలిచేవారు. ఒకరోజు తన తల్లి, మీ అమ్మమ్మకి ఈ బుట్ట రొట్టెలు మరియు పండ్లు ఇవ్వు, ఆమె అడవికి సమీపంలో నివసిస్తుంది. గుర్తుంచుకో, అపరిచితులతో ఎప్పుడూ మాట్లాడకు. దారిలో లిటిల్ రెడ్ క్యాప్ ఒక తోడేలును కలుసుకుంది. తోడేలు ఆమెను, హలో లిటిల్ రెడ్ క్యాప్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా అమ్మమ్మని కలవబోతున్నాను ఇలా చెబుతూ లిటిల్ రెడ్ క్యాప్ హడావిడిగా ముందుకు సాగింది. అమ్మమ్మ ఇంటికి చేరిన తర్వాత తోడేలు గురించి అంతా చెప్పింది. ఇది ఖచ్చితంగా తోడేలు చేసిన ఉపాయం. వాడు లోపలికి రాకుండా తలుపులు మూసేస్తామని అమ్మమ్మ అన్నారు. కొద్దిసేపటికి తోడేలు తలుపు తట్టి, తలుపు తెరవండి, చూడు నేను నీకోసం ఎంత బహుమతి తెచ్చానో. ఇద్దరూ మౌనంగా ఉండి తలుపు తీయలేదు. జెత్తులమారి తోడేలు లోపలికి దారి వెతకడానికి ఇంటి చుట్టూ తిరిగింది. అప్పుడు అతను పైకప్పు మీద దాక్కున్నాడు మరియు లిటిల్ రెడ్ క్యాప్ బయలుదేరే వరకు వేచి ఉన్నాడు. రాత్రి చీకటిలో ఆమెను తినాలనుకున్నాడు. అమ్మమ్మ ఇంటి బయట ఒక పెద్ద చెరువు ఉంది. అమ్మమ్మ లిటిల్ రెడ్ క్యాప్ కు వీడ్కోలు పలికేందుకు బయటకు వచ్చినప్పుడు ఆమె చెరువులో తోడేలు నీడను చూసింది. అమ్మమ్మ లిటిల్ రెడ్ క్యాప్ తో బిగ్గరగా అంది, నిన్న నేను కొన్ని కబాబ్లు వండుకున్నాను. వాటిని తొట్టిలో వేయు, అవి తాజాగా ఉంటాయి. లిటిల్ రెడ్ హ్యాట్ కబాబ్ తెచ్చి తొట్టిలో పెట్టింది. కబాబ్ వాసన ఆకలితో ఉన్న తోడేలు నోటితో నీరుగార్చడం ప్రారంభించింది. అతను తన మెడను విస్తరించి క్రిందికి చూసి వాసన చూడడానికి ప్రయత్నించాడు. బ్యాలెన్స్ తప్పి తొట్టిలో పడి మునిగిపోయాడు. అమ్మమ్మ ఆ తొట్టిని మట్టితో నింపింది. దాని కారణంగా తోడేలు అక్కడ పాతిపెట్టబడింది. అప్పుడు అమ్మమ్మ దృఢ సంకల్పంతో లిటిల్ రెడ్ క్యాప్ కు వీడ్కోలు పలికింది.